నమస్కారం. ఈరోజు కౌంటింగ్కు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి హాజరైన అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లు, అలాగే కౌంటింగ్ ఏజెంట్లు అందరికి కూడా నమస్కారం. గత 3 రోజులుగా ప్రత్యేకంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి శిక్షణ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇస్తున్న విషయం మీ అందరికి తెలిసింది. 3 రోజులుగా మన అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఆర్డీఓ గారు ప్రభాకర్ గారు వచ్చి మీ అందరికీ ఈ విషయమై చిన్న చిన్న పాయింట్గా కనపడేవే కానీ కీలకమైనవి వాటన్నిటి గురించి మీ అనుమానాలు చాలా వరకు నివృత్తి చేశారు. అలాగే మీరు కూడా ఐ థింక్ ఈ 2-3 రోజులు గత 3 రోజులుగా జనరల్ ఏజెంట్లు ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టుంది, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసినట్టు. ఓవరాల్గా నవ్వు ఇక ఎల్లుండి 4వ తేదీ ఫైనల్ కౌంటింగ్ ప్రక్రియకు ఆల్మోస్ట్ అందరం సిద్ధమైన నేపథ్యంలో ఈరోజు మొత్తంగా అందరు కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి ఒకటి ఈ సీరియస్నెస్, ఈ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియలో మనం పూర్తి మనసు పెట్టి లగ్నం చేసి ఫోకస్డ్గా చేయాల్సింది. అలాగే ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు అన్నట్టు సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నెన్నో లాభం లేదు, ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైట్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్ళకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. దిస్ ఈజ్ నాట్ ఏదో మనం పోయి ఊరికే వాళ్ళు చీటీ ఇస్తే వాళ్ళు రాసుకొని వచ్చేవాళ్ళం కాదు. ఆ ప్రక్రియలో మనకు బాధ్యత ఉంది, ఆ మేరకు అధికారం కూడా ఉంది, అడిగే హక్కు ఉంది. ఇది మనకు అవగాహన ఉంటే పూర్తి విశ్వాసం కాన్ఫిడెంట్గా పోయి మనం అక్కడ ఏ విషయమైన అబ్జెక్షన్ రైజ్ చేయగలము, మాట్లాడగలము, ఆ ప్రక్రియను పూర్తి చేయగలం. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంతో ఉంటే, అలాగే రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల అధికారులు కానీ వీళ్ళంతా న్యూట్రల్ దీని కింద ఉన్నట్టు అంచనా. ఈరోజు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుతానికి దాన్ని ఏమంటాం కేర్ టేకర్ లాగా ఉంటే ఎన్నికల ప్రక్రియను ఒక న్యూట్రల్ బాడీ ద్వారా జరిపించే ప్రక్రియ. ఇందులో ఉన్న అధికారులు కానీ ఎన్నికల కమిషన్ కానీ దాంతోపాటు రాజకీయ పార్టీల తరఫున పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా కలిస్తేనే ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది రిజల్ట్ అనేటివి జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. మామూలుగా అయినా బాధ్యతతో ఉండాలి, ఇప్పుడు అదే బాధ్యతతో ఉండాలి. బాధ్యతతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూర్తి మనసు లగ్నం చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ అనేది మనం లూజ్ కాకుండా, అంటే మనకు ఆ క్షణంలో అవి చేస్తున్నవి తప్పని తెలిసినప్పుడు కోపం వచ్చి ఇంకో రకంగా రియాక్ట్ అయ్యాం. మనం జరిగే పని సాఫీగా జరిగే పని అంతటా మనం చెడగొట్టుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా, బట్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్న మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో పొరపాటు జరిగింది అనుకుంటే ఆ పొరపాటు రికార్డ్ అయి తీరాలి, చేరాల్సిన దానికి వాళ్ళకి చేరాలి, రిజిస్టర్ కావాలి, రెక్టిఫై కావాలి. అది మన టార్గెట్ పెట్టుకోవాలి. ఇది ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి అప్లై అవుతుంది. ఈవీఎం మెషిన్ దగ్గర కౌంటింగ్ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఉన్న ఎంఐ ఏజెంట్ కావచ్చు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఒక రకమైన ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే సంక్లిష్టమైన ప్రాసెస్ ఉంది కాబట్టి
4-5 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఏది ఇదైనా ఇన్వాలిడ్ కావచ్చు. ఆఖరణకు బ్యాలెట్ చూసే టైంకు ముందే అది ఓపెన్ చేయకుండానే సరిగ్గా ప్రాసెస్ పూర్తి చేయకపోతే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ చేసిన బ్యాలెట్ పేపర్ మీద కూడా ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టు ఆ ప్రాసెస్లో కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సింది ఒక్కటే, అది వ్యాలిడా ఇన్వాలిడే కాకుండా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం అది ఓట్ల లెక్కింపు జరుగుతుందా, దాని ప్రకారము ఓటు కౌంట్ అవుతున్నాయా లేదా. పొరపాటును కూడా నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కావడానికి వీల్లేదు, ఒక వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ చేయడానికి వీల్లేదు. ఎంతసేపు ప్రభాకర్ రిపీటెడ్గా చెప్తున్నది కూడా దాని మీదనే మేము స్ట్రెస్ చెప్పాను. ఆ ప్రాసెస్ ప్రొసీజర్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి స్టిల్ మనం ఈ మధ్యక ఈసీ ఇచ్చిన ఒక బ్రైజన్గా బరి తెగించినట్టు ఇచ్చినట్టు అసలు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినారో ఎందుకో తెలియట్లా, కానీ చాలా క్యాజువల్గా వాళ్ళ ఇచ్చిన గైడ్ లైన్స్నే వైలేట్ చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన స్టాచ్యుటరీ దీన్ని వైలేట్ చేసుకుంటూ, ప్రొసీజరల్ దీనికి సంబంధించిన వైలేట్ చేస్తూ, మొన్న సిగ్నేచర్ కూడా ఉంటే సరిపోతుంది, కింద అటెస్టేషన్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది, కింద డీటెయిల్స్ అవసరం లేదు, సీల్ అవసరం లేదని ఒకటి ఇచ్చారు 4 లైన్. లాస్ట్ జూలైలో వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారమే ఖచ్చితంగా అంతకుముందు సీల్ ఉండేది, సీల్ కాకపోతే కనీసం వివరాలు ఉండాలండి. ఇప్పుడు అధికారి సంతకం చేశారో తెలియదు, ఒక సంతకం ఉంటుంది అంతే, అది ఏ అధికారిదో తెలియదు. అంటే ఎవరు కింద వివరాలు అవసరం లేదు కాబట్టి ఒక సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఉంది ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇచ్చిన వెసులుబాటును బట్టి చూస్తే. ఇది మరీ అన్యాయంగా అడ్డగోలుగా ఉంది, ఎందుకంటే సిగ్నేచర్ ఎవరికి తెలుస్తుంది, ఎవరన్నా పక్కన ఫేక్ కావాలని కూడా చేయొచ్చు. ఎందుకంటే ఫెసిలిటేషన్ సెంటర్లోనే అన్ని ఓట్లు వేయట్లేదు, తీసుకెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ వేస్తున్నారు. వచ్చి తర్వాత వేసినప్పుడు సిగ్నేచర్ చేసిన అటెస్టేషన్ ఆఫీసర్ చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండనప్పుడు ఇంకెవరైనా దాన్ని ఓటైనా వేసి ఉండొచ్చు, మిస్యూజ్ అయి ఉండొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటెస్టేషన్ ఆఫీసరు దాని సిగ్నేచర్కు, దాని సీల్కు, దాని ఆయన డీటెయిల్స్కు అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ అది అవసరం లేదని నిన్న క్యాజువల్గా క్లారిఫికేషన్ లాగా ఇచ్చారు, అది ఈ స్టేట్కి మాత్రమే ఇచ్చారు. దీన్ని మనం ఛాలెంజ్ చేశాం. సరే, హైకోర్టులో దానికి సంబంధించినంత వెసులుబాటు రాలేదు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వేస్తున్నాం. సబ్జెక్ట్ టు దట్ అది ఏమొస్తుంది అనేది ఈరోజు రేపట్లో తెలిస్తే ఒకవేళ రిలీఫ్ వస్తే సిగ్నేచర్తో పాటు డీటెయిల్స్ ఉండాల్సి వస్తుంది, డీటెయిల్స్ కానీ సీల్ కానీ, అంటే మనం అడిగింది వస్తుంది. లేని పక్షంలో వాళ్ళు అన్నట్టు సిగ్నేచర్ ఉంటే సరిపోతుందని వస్తుంది. అది ఫర్దర్ క్లారిఫికేషన్ మీకు మళ్ళీ కూడా పంపిస్తారు. సో అదొక్కటే తప్పితే మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. డిక్లరేషన్ మీద నంబర్ కానీ, అలాగే ఎలక్టర్ అంటే ఓటర్ సిగ్నేచర్ కానీ, ఇతని గెజిట్ ఆఫీసర్ సపోజ్ టు బి గెజిట్ ఆఫీసర్ ఎవరో అతను అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ అవి కంపల్సరీ ఉండాలి. ఈ 3 steps 4 steps వాట్ ఎవర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్ మళ్ళీ దాంట్లోకి. అది పోతే ఈవీఎంల దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సింపుల్గా అనిపిస్తుందో దాంట్లో కూడా అంత కాంప్లికేటెడ్ మీకు తెలిసిందే. చాలామంది ఇంతకుముందు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది ఇండిపెండెంట్ ఉంటారు, లిస్ట్ ఇంతగా ఉంటుంది, అది 8 seconds ఎంతో ఉంటుంది, చూపించి వాళ్ళు చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసేది, అప్పుడే నోట్ చేసుకోవాలి. అంతా అయిన తర్వాత మళ్ళీ మనం సైన్ చేసే ముందే ఏదైనా మన అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలి. ఈ ప్రాసెస్లో ఏమాత్రం మనం మనసు పెట్టకపోయినా, అంటే దాని మీద ధ్యాస పెట్టి చూడకపోయినా, కొంచెం ఏదో ఆలోచించుకుంటూ ఉన్నా కూడా స్కిప్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకున్న ఇప్పుడు వాళ్ళు దాని మీద ఏ ప్రభావం పెట్టుకున్నారో అనేది ఎక్కడైతే కొంచెం టైట్గా ఉండే కాన్స్టిట్యున్సీస్లో దే మే ట్రై టు పుష్ మన ప్రత్యర్థులు వేరే వాళ్ళ నంబర్లు తీసుకొచ్చి దీనికి కలిపే ప్రయత్నం చేయొచ్చు. లేదా ఆ టేబుల్ మీద ఇన్ఛార్జ్ ఎవరో ఒకరు ఆలోచించబడి ఇంకో రకంగా అటువైపు ఉన్న అతను చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత మనం అరే ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది అనే బదులు ముందే జాగ్రత్తగా ఉండడం అవసరం. దాని మీద డౌట్ ఉంటే 1-2 సార్లు మళ్ళీ చెక్ చేసుకొని సాటిస్ఫై అయినట్టునే సైన్ చేస్తే చాలా వరకు ప్రాబ్లం మళ్ళీ అయిపోయిన తర్వాత దాని గురించి ఇది ముందే సెటిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఖచ్చితంగా మనకు అందుబాటులో మన పక్కన ఉన్న సపోర్టింగ్ దీనిలో కూడా ఉంటే కనుక వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పి మనం సంతకం అయ్యేసరికి మొత్తంగా అభ్యర్థులవి మనకు వచ్చినవి కానీ ప్రత్యర్థికి వచ్చినవి కానీ
ప్రధాన ప్రత్యర్థికి లేదా ఇండిపెండెంట్లోకి వచ్చినది. ఏ ఇండిపెండెంట్లో ఒక 10 అటు ఇటు కలిపి వేసే అవకాశం ఉన్నా కొన్ని రౌండ్లు అయ్యేసరికి దట్ మే లీడ్ టు ఒక 100-200 యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనమేమో అట్లాంటి చేయము, కానీ ఎదుటివారు చేయకుండా మన ప్రత్యర్థి చేయకుండా చూడడం అనేది మన బాధ్యత. సో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఏంటంటే, ఒకటి ఇది కన్నా మనం ఫోకస్డ్గా చేయాలంటే మనం కూల్గా ఉండకపోతే, సంయమనంతో ఉండకపోతే, ఊరికి ఆవేశంగా కూర్చుంటే, చిన్నదానికి రెచ్చిపోతుంటే అయితే ఫోకస్ పెట్టలేదు. ఈజీగా రెచ్చగొడతారు. అవతల రెచ్చగొట్టే మనం కొంచెం గిల్లి ఇచ్చేసి గొడవ క్రియేట్ చేసి మన ఫోకస్ దెబ్బతినేటన్నా చేస్తారు, లేదా రచ్చ క్రియేట్ చేసి మనం పక్కకు తప్పించే ప్రయత్నం అన్నా చేయొచ్చు. ఇలాంటి దాంట్లో వాళ్ళు సిద్ధావస్తులు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండడం అనేది అవసరమని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మనం కంఫర్టబుల్గా వస్తున్నాం, మంచి మెజారిటీతో గెలుస్తున్నాం, దాంట్లో డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనకు వచ్చిన ప్రతి ఓటు పొల్లు పోకుండా మనకు రికార్డు కావాలి, మనకు రావాలి. దాన్ని వేరే రకంగా ఎవరైనా అటో ఇటో చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన కౌంటింగ్ ప్రక్రియలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయో ఇంతకుముందు చెప్పాను. ఈ మధ్య వరుసగా జరుగుతున్నవి. ఎన్నికల కమిషన్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్ చేసి దాన్ని అనుకోవడానికి అనుమానాలకు అవకాశం ఉండే రకంగా జరుగుతున్న చర్యలు చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తారేమో. అలాగే నిన్న వస్తున్న ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ పేరుతో వస్తున్న అడ్డగోలు ఫిగర్స్ చూసిన తర్వాత అసలు అసాధ్యమైన ఇవి పెట్టుకొని వాళ్ళ కూటమికి సంబంధించి నేషనల్ లెవెల్లో ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టు ఫిగర్స్ వేస్తూ వచ్చినట్టున్నారు తప్ప వారి రియల్ సర్వేని అయితే రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు కనపడట్లా. నేషనల్ లెవెల్లో జరిగిన చూస్తే బీజేపీ 400 ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టుంది, దానికోసం అందరితో ఏదో చేయించుకుంటూ పోయినట్టున్నారేమో అనిపిస్తుంది. ఈరోజు అందులో ఇండియా టుడే సర్వే చూస్తే మరీ ఆశ్చర్యంగా నవ్వు వచ్చేటట్టు. కొన్ని స్టేట్స్లో 0 పెట్టేశారు. ఒక స్టేట్లో పోటీ చేసిన దానికంటే ఎక్కువ, వాడు అలయన్స్లో ఉంటే చాలు, పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా వేశారని అన్నారు. ఎక్కడ? తమిళనాడు. బీహార్లో కూడా ఏదో అట్లే అయింది అన్నారు. 4 చేస్తే 5 చేస్తే 6 వరకు ఇచ్చారని. అలాగే మనకు సంబంధించి అన్ని 2 ఇచ్చినట్టే. అవన్నీ ఎందుకు దయతో ఇచ్చినారో అర్థం కావట్లే, కానీ మరీ ఎక్కువ తీసుకుంటే బాగాలేదు అంటున్నారు. అలాగే ఒరిస్సాలో చూస్తే 0 ఇచ్చినట్టున్నారు వాళ్ళకు బీజేడీ. వాళ్ళ 400 టార్గెట్ రీచ్ కావడానికి ఫిగర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయినట్టుంది. దాని ఇది క్లియర్గా కనపడుతుంది. మరి 2 రోజుల్లో ఏం సాధిస్తారు వీళ్ళు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతా అయిపోయింది, ఈవీఎంలో రికార్డ్ అయి ఉన్నాయి, ఇంకా మార్చడానికి ఏం చేయడానికి లేదు, కౌంటింగ్లో బయటకు వస్తాయి. అయినా కూడా ఎందుకు ఏ ఆశతో చేస్తున్నారంటే ఎక్కడో డౌట్లు వస్తాయి. మేబీ ఎక్కడైనా కౌంటింగ్లో ఏదైనా మిస్చీఫ్ చేయడానికి అవకాశం ఉందా, ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది కదా అని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు అలాంటి జోడీ దొరికిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని ఇంకా ఎక్కడెక్కడ ఏం కలుపుతారో ఎట్లా మేనేజ్ చేస్తారో అనేది ఇప్పటికే మనకు రుచి చూపిస్తున్నారు ఎన్నికల కమిషన్ ద్వారా. సో ఆయన ప్రయత్నాలు ఆయన ఏమేం చేస్తారో తెలియదు. బహుశా దేశంలో ఇంత వర్స్ట్ సిస్టమ్స్ను మేనేజ్ చేసుకొని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించాలనుకొని సాధించగలిగిన కెపాసిటీ ఉందనుకొని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన దాంట్లో ఎంతవరకైనా పోతాడనేది మనందరికీ తెలుసు. ఇది ఉంది కాబట్టి మనం మోర్ అలర్ట్గా ఉన్నాం. మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారనే డౌట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి దాంట్లో అందరికంటే పిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి కుతంత్రాల్లోనూ అడ్డంగా వ్యవస్థలు మేనేజ్ చేయడము, దేన్నైనా రిగ్గింగ్ చేయడానికి ఎట్లా దిగాలని చూడడము, చేసే ప్రయత్నం చేయడము చేసే అలవాటు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి మరింత అలర్ట్గా ఉందామనేది చెప్పడం నా ఉద్దేశం. అయితే అలర్ట్గా ఉండడం అంటే మనం ఆవేశంగా ఏదో కొట్లాట్లకు దిగడం, గొడవకు దిగడం, కరెక్ట్ టైంలో పట్టుకోవడం, రిపోర్ట్ చేయడం, రికార్డు చేయించడం, కంప్లైంట్ చేయించడం. అక్కడ స్థాయిలో కాకపోతే మీరు టేబుల్ ఇన్ఛార్జ్ ఉదాహరణకు అతను మిస్చీఫ్ ప్లే చేస్తున్నాడని ఉంటే కంటిన్యూస్ ప్రతిసారి అది పాయింట్ అవుట్ చేయండి, మొహమాట పడాల్సిన అవసరం లేదు. అన్లెస్ యూఆర్ సాటిస్ఫైడ్ సైన్ చేయాలి. అలాగే ఈ విషయం ఆర్ఓ దృష్టికి ఇమీడియట్ తీసుకురావడం మన అభ్యర్థి ద్వారా కానీ జనరల్ ఏజెంట్ ద్వారా. అక్కడ అబ్జర్వర్ ఉంటాడు, మన టేబుల్ అబ్జర్వర్ ఉంటాడు, అతను అబ్జర్వ్ చేస్తుంటాడు. అలాగే సెంట్రల్ అబ్జర్వర్ ఉంటాడు.
అతనికి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ పని అంతా మీరు చేయొచ్చు, లేదా మన ఏ అభ్యర్థి ద్వారా లేదా జనరల్ ఏజెంట్ ద్వారా చేయొచ్చు. దాంతోపాటు ఇంకొకటి సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ కూడా ఆల్రెడీ నంబర్లు ఇచ్చినట్టున్నారు, మళ్ళీ చెప్తారు. ఇక్కడ లీగల్ టీము వాళ్ళు కానీ సీనియర్ లీడర్స్ ఇక్కడ ఉంటున్నారు, అవసరమైతే ఢిల్లీలో కూడా ఉంటారు. అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడానికి మీరు అక్కడ ఇది మీ అభ్యర్థి స్థాయిలో కాకపోతే జనరల్ ఏజెంట్ అభ్యర్థి బయటకు వెళ్ళి జనరల్ ఏజెంట్ స్థాయిలో కాకపోతే ఇమ్మీడియట్ ఇక్కడికి షేర్ చేసుకొని హెడ్ ఆఫీస్కు ఇక్కడ షేర్ చేసుకుంటే సీనియర్ లీడర్స్ న్యాయవాదులు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎస్కలేట్ చేయాలనే తీసుకెళ్ళగలము. ఇది ఆల్రెడీ ఐ థింక్ అక్కడ అలా పెట్టారు, ఇప్పుడే నంబర్లు పెట్టారు, మళ్ళీ కూడా పంపిస్తారు. సో వీటన్నిటిది మన కలెక్టివ్ ఎఫర్ట్, వాట్ ఎవర్ మనం ఇన్నాళ్ళు చేసిండేది ఏదైతే ఉందో పోలింగ్ ముందు పోలింగ్లో చేసాం, ఆఖరికి ఫైనల్కి వచ్చాక కౌంటింగ్ ప్రక్రియకి వచ్చాం. ఇది మరింత కొంచెం టెక్నికల్, దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి టెక్నికల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ధ్యాస పెట్టడం అనేది అవసరం. సో ఇప్పుడు ఒకటి ప్రభాకర్ నేను చెప్తున్న వాటి మీద దృష్టి పెట్టండి, నోట్ చేసుకోండి. సింపుల్ పాయింట్స్ అంతే, వీటిలో అన్నింటిలోకి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ టేబుల్కి ఉంటే ఆ టేబుల్కి సంబంధించినంత వరకు ప్రతి అంకె ఖచ్చితంగా రికార్డు కావాలి. ప్రతి అభ్యర్థిని ఇండిపెండెంట్ 1-2 వచ్చినా సరే ఓట్లు మిస్ కాకుండా అతని దాంట్లోనే రావాలి. అవన్నీ రికార్డ్ అయినట్టు సాటిస్ఫై అయిన తర్వాతే సైన్ చేయాలి. వాళ్ళు పొరపాటున ఒక అంకె బదులు ఇంకోటి పొరపాటున చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ డెలిబరేట్ ఉండాలని అక్కర్లా, డెలిబరేట్ కావచ్చు. మనం అయితే అలర్ట్గా ఉండి అవి కరెక్ట్ చేసైనా సరే మళ్ళీ చూసారు అది కరెక్ట్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ అది కరెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎంటర్ చేసుకొని చేయాలి. మన వంతు పాత్ర పూర్తి సక్రమంగా పోషిద్దాం. మీరు మీ ఏ టేబుల్కి అయితే మీరు ఉంటారో అంతవరకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీరు అక్కడ ప్రతినిధిగా ఉన్నారు. ఆ ఓట్లకు సంబంధించి మనకు వచ్చిన ప్రతి ఓటు పొందుపోకుండా మనకు రావాలి. మనకు వేరేది ఏది అక్కర్లేదు, అక్రమంగా రావాల్సి వచ్చేది అక్కర్లేదు, ఇంకొకరివి మనకు అక్కర్లేదు. మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. పొరపాటు కూడా మన ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూసుకుంటాం. అంతవరకు పూర్తి మీది బాధ్యత. ఇంకా ఏదైనా ఫైనల్ పాయింట్స్ ఉంటే తీసుకోండి. తర్వాత కూడా ఆయన అందుబాటులో ఉంటారు, ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. I wish you all the best and I wish us all the best. Thank you.